విశాఖ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ జలమయమయ్యాయి. 16వ వార్డు కేఆర్ఎం కాలనీలో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ వరద ప్రవాహానికి 2 ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వీధిలోకి వరద నీరు రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. అనంతరం వరద ప్రవాహం తగ్గిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ నగరంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో వరద ఉధృతి పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రవి, చూసుకుంటే విశాఖలో ఒక్కసారిగా కొండపోత వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి సాయంత్రం 5 గంటల వరకు కురిసినటువంటి ఏకదారిగా కురిసినటువంటి కుండపోత వర్షం ఏదైతే ఉంది, ఈ వర్షం కారణంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం వరకు గట్టిగా ఉన్నటువంటి ఎండలు ఏవైతే ఉన్నాయి, ఎండల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కుండపోత వర్షం కురవడంతో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో పాటు కేఆర్ఎం కాలనీలోకి భారీ ఎత్తున కూడా వరద నీరు అయితే చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి అక్కడ ఏవైతే డ్రైనేజీలు ఉన్నాయో ఆ డ్రైనేజీ వ్యవస్థలోని ఎక్కడికక్కడే ప్లాస్టిక్ వ్యర్థాలు అవి అన్ని కూడా పేరుకుపోవడంతోనే అక్కడ ఉన్నటువంటి వర్షం వాటర్ అంతా కూడా ఒక్కసారిగా ఈ కాలనీలోకి అయితే చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ నీటిలో ఉన్నటువంటి ఏదైతే పార్క్ చేసి ఉన్నటువంటి 2-3 ద్విచక్ర వాహనాలు కూడా ఆ వరద నీటికి అయితే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఉందో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతోనే ఇటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. అయితే నిన్న ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ వర్షం కారణంగా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాహనాలతో పాటు కొన్ని చిన్న చిన్న వస్తువులు కూడా అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో ఆ భారీగా అయితే వర్షం అయితే కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం, అరకు అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడడంతో పాటు ఒక్కసారిగా కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా పెనుగాలు అయితే వీస్తున్నాయి. అయితే నిన్న కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో వర్షం కారణంగా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రజలంతా కూడా ఇళ్లలోకి చేరుకున్నారు. అయితే వరద నీరంతా కూడా పూర్తిగా ఇళ్లలోకి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోవడంతో ఎందుకే ఆ ద్విచక్ర వాహనాలు ఎవరు అనే దానిపైన అయితే ఇంకా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలు ఏదైతే ఉన్నాయో వర్షం కారణంగా కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలను జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. రవి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రెండు మిస్ అయిపోయింది. మనుషులు అక్కడ మనుషులు తోసేస్తాయా, గట్టి పట్టుకోవాలి.